హలో దోస్తులారా, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు బనానా ఐలాండ్ చూపిద్దాం అనుకుంటున్నాను. దోహాలో బనానా ఐలాండ్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేసెస్, మస్ట్ విజిట్ ప్లేస్. ఇది చాలా బాగుంటుంది వ్యూ. ఇప్పుడు మేము బోట్లో స్టార్ట్ అయ్యాము. ఐలాండ్కి రీచ్ అవ్వడానికి డైరెక్ట్గా సన్ రైజ్ మన ఫేస్ మీద తగులుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది వ్యూ. ఇక్కడ మనం బోట్లోంచి చూడొచ్చు, సూక్ వాకిఫ్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మనకి అంత వ్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బోట్లో మొత్తం మాకు ఆఫీస్ వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. సో ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ, టికెట్ చాలా కాస్ట్లీ. నేను ఇంకా ఎట్లయినా ఆఫీస్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కదా అని హ్యాపీగా వెళ్ళిపోతున్నా. ఇది నేషనల్ లైబ్రరీ పిక్చర్. నెక్స్ట్ ఇది మన గ్రీటింగ్స్. ఇది బనానా ఐలాండ్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇది బనానా ఐలాండ్ యొక్క అంటే లైక్ ఏరియల్ నుంచి చూస్తే ఇది షేప్ బనానాలో ఉంటుంది, అందుకని దీనికి బనానా ఐలాండ్ అనే నేమ్ వచ్చింది. ఇక్కడ తర్వాత మాకు గేమ్స్ పెట్టారు, టగ్ ఆఫ్ వార్ అండ్ నెక్స్ట్ బెలూన్తో జంపింగ్ చేసేది, ఇలాంటివి మల్టిపుల్ గేమ్స్ పెట్టారు. వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్స్. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం ఇంటరాక్షన్ కూడా పెరుగుతుంది. ఇట్ వాజ్ వెరీ ఫన్. ఎందుకంటే ఎప్పుడూ ఆఫీస్లో ల్యాప్టాప్ ముందు కూర్చుంటాము, ఇట్లాంటి ఫన్ యాక్టివిటీస్ మంచిగా అనిపిస్తాయి. తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము, ఒక జ్యూస్ తాగి క్రాయిసెంట్స్ అవి తింటా అట్లా వ్యూని మళ్ళీ చూసుకుంటా. ఇంటీరియర్ అది చాలా బాగుంది బనానా ఐలాండ్లో. ఇప్పుడు మెయిన్ మనం ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ రిసార్ట్స్ కూడా ఉంటాయి. ఫీఫా వరల్డ్ కప్ అది జరిగినప్పుడు చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళు వచ్చి స్టే చేస్తారు. బికాస్ మిడ్ ఆఫ్ ద ఐలాండ్ లైక్ వాటర్ మధ్యలో మనకి రిసార్ట్స్లా ఉంటాయి. ఇట్ ఈస్ లైక్ వెరీ నైస్ స్టేకి. బట్ దట్ ఈస్ లైక్ చాలా కాస్ట్లీ ఉంటుంది. సో అంత కాస్ట్ మనం పెట్టుకోలేము. ఇది ఎట్లా అయినా కానీ చూడడానికి అయితే చాలా మంచి వ్యూ, ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అంతా. ఇక్కడ మా ఆఫీస్ వాళ్ళు మళ్ళీ అంతా కూర్చున్నాము. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక బోట్ మీద నుంచి చూస్తే మొత్తం అంతా చుట్టూ వాటరే కనిపిస్తుంది. వాటర్ అండ్ స్కై. ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా కబుర్లు చెప్పుకోవచ్చు, ఒక కాఫీ తాగొచ్చు. చాలా మంచిగా అనిపిస్తుంది ఈ వ్యూ అంతా చూస్తుంటే. స్టిల్ దిస్ మెమరీస్ ఆర్ ఎప్పటికీ గుర్తుగా ఉండే మెమరీస్. ఇక్కడ మళ్ళీ మనకి స్వింగ్ అది ఉంది. కాసేపు చిన్నపిల్లల ఉయ్యాలూగి ఫుల్గా కాసేపు మజా చేసుకొని ఎంటర్టైన్ అయ్యాము. తర్వాత వచ్చేసి ఇంకా బౌలింగ్ అది చేసాము. ఇంకా ఫుడ్ స్టార్ట్ అయింది. మన విజయవాడ అనంతరావు వాళ్ళు ఈ ఫుడ్ మొత్తం అంతా ఈ బనానా ఐలాండ్ది హ్యాండిల్ చేస్తున్నారు. ఫుడ్ చాలా బాగుంది, మనకి ఇండియన్ ఫుడ్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మాకు టైం వచ్చేసింది, ఇట్స్ 3 PM. సో మేము రిటర్న్ బయలుదేరిపోతున్నాం అనమాట. ఇప్పుడు నేను వెళ్తున్నప్పుడు తీస్తున్నాను. అక్కడ మేము స్టే చేసిన ప్లేస్ ఇంకా ఇదంతా వ్యూ కనిపిస్తుంది కదా మీకు, ఎంత న్యాచురల్గా చాలా నీట్గా కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది వ్యూ అంతా. ఇప్పుడు మనం కొంచెం దగ్గరికి వచ్చేస్తున్నాము సిటీకి దగ్గరలో. సో యూ కెన్ సీ దోహా సిటీ మొత్తం, ఆ బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాం, మేము కార్లో రిటర్న్ అయిపోతున్నాము. బాయ్ గైస్, డూ సబ్స్క్రైబ్.